అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'నీతో కలయిక మధురమే' రెండవ భాగం. రచయిత శ్రీనివాస కుసుమ గారు. ఫ్రెండ్స్ న్యూ స్టోరీ కాబట్టి హైప్ చేయండి. ఒక్కసారి వెనక్కి తిరిగి అతని వైపు చూసింది. అతని దగ్గరకొచ్చి ఏంటి రాశికేం అర్థం అవ్వలేదు కానీ అతని మొహంలో కోపం, కంట్లో బాధతో కూడిన సన్నటి కన్నీటి పొర తనని దాటిపోలేదు. రాశిని అమాంతం లిఫ్ట్ చేసి కారులో కూర్చోబెట్టాడు. రాశి ఏదో అనేంతలో వెయిట్ అంటూ బేస్ వాయిస్‌తో అనగానే ఆగిపోయింది. డోర్ వేసి డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్నాడు. ఒక్కసారి రాశి వంక చూసి తన చిక్ పట్టుకొని అమాంతం ఆమె పెదాలను అందుకున్నాడు. రాశికి షాక్ కొట్టినట్టయింది. ఎంత దూరం జరిపినా వదలకపోయేసరికి కసంగా విడిపించుకుంది. రాశిని మళ్ళీ ఒకసారి చూసి కోపంగా ఉందా అంటూ తన నుదిటిపై కిస్ పెట్టి దూరం జరిగాడు. రాశి మీరెవరసలు? కాపాడారనుకుంటే చెంప పగలగొట్టారు. తిడదామనుకుంటే ఎత్తి ఇందులో కూర్చోబెట్టారు. అడుగుదామంటే ముద్దు పెట్టారు. ఇక వాళ్ళకి మీకు తేడా అని అనేంతలో షటప్ అని అంటూ అరిచాడు. రాశి నోరాగిపోయి కన్నీళ్లు తిరుగుతూ ఉన్నాయి కంట్లో. అది చూసి సరే విను. మన పరిచయం వేరేలా జరిగితే బావుండేది. ఓకే. ఐ యామ్ అమరేంద్ర. యూఎస్ఏ. అండ్ యూ అని అన్నాడు. రాశి బ్లాంక్‌గా చూస్తుంటే ఆర్ యూ ఓకే అని తనని క్షుణ్ణంగా చూస్తూ అడిగాడు. రాశి అని చిన్నగా అన్నది. వాట్ అని మళ్ళీ అడిగాడు. తనకు వినిపించిన తన గొంతు వినాలి అని. రాశి నిమిషం ఆగి గట్టిగా ఊపిరి తీసుకొని నా పేరు రాశి అని అంటుంది. ఆ మాటతో అమర్ కనుబొమ్మల్ని ముడిచి తన గొంతు దగ్గర ఉన్న తన కోట్‌ని పక్కకి జరిపాడు. అతనేం చేస్తున్నాడో అర్థం కాక వారించలేక కళ్ళు మూసేసింది. రాశిని చూసి అమర్ పెదాలపై చిన్న చిరునవ్వు వచ్చి వెళ్ళింది. రాశి అలాగే మూసి ఉన్న కన్నులతోనే ఏం చేస్తున్నారండి అని తడబడుతూ అడిగింది. నెక్ దగ్గర స్వెల్లింగ్ అవుతుంది. నొప్పిగా ఉందా అని అంటూ కార్‌ని స్టార్ట్ చేశాడు. అదేం లేదండి. చిన్నదే. ఇప్పుడు ఎక్కడికి అని అంటూ ముక్కలు ముక్కలుగా అడిగింది. డోంట్ టాక్ అని అన్నాడు అమర్. అది కాదు అని అంటుండగా సీరియస్‌గా ఒక లుక్ ఇస్తాడు. దాంతో సైలెంట్ అయ్యి తన మనసులో ఏంటితను ఇలా చేస్తున్నాడు? అయినా కాపాడితే అన్ని హక్కులు వచ్చేసినట్టేనా? అయినా నేనెందుకు హక్ చేసుకున్నాను? అతను హగ్ చేసుకుంటే నేను అని అనుకుంటూ అమర్ వైపే చూసింది. కార్ ఆపి మరి తననే చూస్తూ కూర్చున్న అమర్‌ని చూసి కంగారుగా తల వాల్చేసింది. రాశిని చూసి నవ్వి దిగు అన్నాడు తల పైకెత్తకుండానే. బయటకు చూసింది. అది ఒక క్లినిక్. అమర్ వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నాడు. రాశి మెల్లిగా కార్ దిగాలని చూసింది. కానీ తన కాలు సహకరించడం లేదు. వెంటనే కార్ డోర్ క్లోజ్ చేసి తన మోకాలిని చూసుకుంది. మోకాలి వద్ద ప్యాంట్ చినిగి బ్లడ్ కూడా వస్తోంది. ఎలా అనుకుంటూ ఉండగానే అమర్ కార్ దగ్గరికి వచ్చాడు. డోర్ ఓపెన్ చేశాడు. రాశి అమర్‌ని చూసి డ్రెస్‌ని సర్చేసుకుంది. అమర్ ఏదో అనేలోపే సార్ అంటూ డాక్టర్ వచ్చాడు. డాక్టర్ శ్వేత వచ్చేశారు అని అన్నాడు. అతను ఓకే డాక్టర్. మీరు వెళ్ళండి నేనొస్తాను అని అన్నాడు. రాశి వంక చూసి తనని జాగ్రత్తగా ఎత్తుకున్నాడు. డాక్టర్ తన పర్సనల్ ఛాంబర్‌లో బెడ్ అరేంజ్ చేయడంతో నేరుగా వెళ్లి బెడ్‌పై దించుతూ ఈసారి నిన్ను లిఫ్ట్ చేసినప్పుడు నువ్వు నా మెడ చుట్టూ చెయ్యి వెయ్. ఇద్దరికీ కంఫర్ట్‌గా ఉంటుందని చెప్పి బయటికి వెళ్ళాడు. రాశి దేవుడా ఏంటిది అని అనుకుంటూ ఏదో గుర్తొచ్చి అయినా నాకు నడవటం రావటం లేదని అతనికి తెలుసా? అందుకే ఎత్తుకున్నాడా అని ఆలోచిస్తుంది. అంతలో ఒక అమ్మాయి చాలా యంగ్‌గా ఉంది. హాయ్! ఐ యామ్ శ్వేత డాక్టర్‌ని అని అంటూ తనని తాను పరిచయం చేసుకుంది. హాయ్ అండి అని అంటూ విష్ చేయబోయి నొప్పికి ఆగిపోయింది. డోంట్ వర్రీ ఐ నో యూ ఆర్ రాశి. అమర్ చెప్పాడు. తను మా ఫ్యామిలీ ఫ్రెండ్. కానీ ఎప్పుడూ కాల్ కూడా చేయడు. ఫస్ట్ టైమ్ చేశాడది నీకోసం. అయితే నువ్వు స్పెషల్ అన్నమాట అని అంటూ గలగలా మాట్లాడింది శ్వేత. హా! ఆపు శ్వేత ఫస్ట్ ట్రీట్మెంట్ చెయ్యు అని అంటూ వచ్చాడు అమర్. ఏంట్రా ఇంటికి వస్తే తప్ప గుర్తురాను అలాంటిది ఇక్కడ ఇంతమంది ఉన్నా నన్ను రప్పించావు అంటూ కాటన్ తీసుకొని తుడుస్తూ షాకయ్యి రేయ్! ఇవి గోర్ల గుర్తులు. ఏమైంది ఈ అమ్మాయికి అని అడిగింది. చెప్తాను ముందు నువ్వు ట్రీట్ చెయ్ అన్నాడు అమర్. రాశి ఇంకెక్కడైనా అని అంటున్న శ్వేతని చూస్తూ ఏదో చెప్పబోయి అమర్ వంక చూసింది. అమర్ మాత్రం రాశి ఏం చెప్తుందా అని చూస్తున్నాడు. అది గమనించి అమర్‌కి సైగ చేసింది. కానీ అమర్ ఒక్క లుక్కుతో వెళ్ళను అని చెప్పేశాడు. దాంతో ఏం అర్థం కాక రాశిని, అమర్‌ని ఇద్దరిని మార్చి మార్చి చూసింది శ్వేత. వెంటనే నవ్వుతూ అమర్ వంక కనుబొమలెగరేసింది. ఏంటి కథ అన్నట్లుగా. అమర్ బ్లష్ అవుతూ అవును అన్నట్లు కంటితోనే చెప్పాడు. శ్వేత ఆశ్చర్యంగా చూస్తూ రాశికి ట్రీట్మెంట్ చేసింది. సరే డిన్నర్‌కి వెళ్దాం అంటూ శ్వేత ఆఫర్ చేసింది. ఓకే అన్నాడు అమర్. రాశి మెల్లిగా లేచి నేను ఇంటికి అని అంటూ ఉంటే తిన్నాక నేనే డ్రాప్ చేస్తా అన్నాడు అమర్. అదేం అక్కర్లేదంటున్నా రాశిని చూసి శ్వేత నువ్వు ఫ్రెష్ అవ్వు. మేం వస్తామని అంటూ వెళ్ళమని సైగ చేశాడు. శ్వేత ఇద్దరిని చిన్న స్మైల్‌తో చూసి ఓకే అని అంటూ బయటికి వెళ్ళిపోయింది. ఏంటిదంతా?
నువ్వు చెప్తే నేను వినాలా ఏంటి? అయినా నువ్వేమనుకుంటున్నావు నా గురించి? నీ ఇష్టానికి ఎత్తుకుంటావు. ముద్దు పెట్టుకుంటే నేను చూస్తూ ఉండాలా? చంపేస్తా అని వాగింది రాశి అని పిలిచాడు అమర్. దాంతో ఊహలోకొచ్చి బయటికి వచ్చి తత్రపడుతూ ఆ అన్నది. ఏంటి? ఏ లోకంలో వచ్చావు? అంటూ తన పక్కన చొరవగా కూర్చున్నాడు. ఆహా! అదేం లేదు అని ఆ రాశి అంటుంటే, సరే ఇలా చూడు అంటూ చిక్ పట్టుకొని తన వైపుకు తిప్పుకొని, ఇప్పుడెలా ఉంది నీకు? అని అడిగాడు. బానే ఉన్నాను. అమ్మ నా కోసం చూస్తూ ఉంటుంది. నన్ను డ్రాప్ చేయవా? అని రాశి అడగగా, సరే నాకిది చెప్పు. 9:30 నిమిషాలు. ఆ టైంలో నువ్వు చీకట్లో ఒక్కదానివే. ఏమన్నా అయితే ఎలా? వామ్మో! ఈవెన్ ఐ కాంట్ ఇమాజిన్ అంటూ హత్తుకున్నాడు. రాశికి అతన్ని దూరం జరపాలనే ఆలోచన కూడా రావట్లేదు. అలాగే తన కౌగిల్లో నుండి అమర్ గారు అని అంటూ పిలిచింది. అమర్ కూడా తనని వదలాలని లేక అలాగే ఉంటూ చెప్పు అన్నాడు. థాంక్స్ అండి. మీరు రాకపోతే నేను చచ్చి అని అంటుండగా ఉష్షు అన్నాడు కోపంగా. అప్పుడు కాన్షియస్‌లోకొచ్చి కంగారుగా అతనికి దూరం జరిగింది. కాసేపిద్దరూ సైలెంట్ అయ్యారు. రాశి కాసేపటికి మాట్లాడుతూ మా చెల్లి ఒక పార్టీకి వెళ్ళింది. కాలేజీ నుంచి డైరెక్ట్‌గా వెళ్ళాల్సి వచ్చిందంట. అందుకే నన్ను గిఫ్ట్ తెమ్మందంటూ చెప్పింది. అమర్ తన మనసులో నువ్వేంటే ఇలా ఉన్నావు? మరీ ఇంత అమాయకంగా నిన్ను ఫోటోలో చూడగానే పడిపోయా. ఇప్పుడు నీ పరిస్థితి ఇలా ఉంటే చూడలేకపోతున్నాను. కానీ ఇక నీకేం కాదు. నువ్వు నాతోనే ఇంకా అని అనుకున్నాడు తన మనసులో. బయటికి మాత్రం ఒక చిన్న నవ్వుతో నిన్నొకటి అడగనా? అని అన్నాడు లో వాయిస్‌లో. రాశి అమర్ వైపు చూసి అడగండి అని అన్నది. అమ్మ అన్నావు కదా ఇందాక. తను నీ సొంత తల్లి కాదు కదా అన్నాడు సూటిగా. అమర్ వైపు షాక్‌తో చూస్తూ నీకెలా తెలుసు? అని ఆగింది. తను నిజంగా అమ్మ అయితే కూతుర్ని అలాంటి టైంలో పంపదు. అలా అనకండి. మా అమ్మ పోయాక ఆమె దగ్గరికి వెళ్లి ఏడ్చాను. అప్పుడే నాకు ఊరట దొరికింది. కానీ ఆమె నాపై నాన్న ముందు చాలా ప్రేమ చూపించేది. కానీ నాన్న లేకపోతే నన్ను దగ్గరికి కూడా రానివ్వదు. మా నాన్నకి టార్మ్స్ ఉంటాయి ఎక్కువగా. ఇంట్లో ఉండడు. అయినా ఇప్పుడు నాన్న ఉన్నా కూడా, లేకున్నా కూడా ఒకేలాగా చూస్తుంది. అమ్మ ప్రేమ చూడాలని ఉంది నాకు అంటూ కంట్లో నీళ్లతో, పెదాలపై నవ్వుతో అన్నది. అది నవ్వు కాదు, ఏడుపు కాదు విరక్తి అని అర్థమైంది అమర్‌కి. సరే అయితే నాతో ఉండిపో. నీకు నేను అన్నీ అయ్యి చూసుకుంటానని అన్నాడు అమర్. ఆ మాటకి షాక్ అయ్యింది రాశి. ఇంతలో వెళ్దామా అంటూ వచ్చింది శ్వేత. ఓకే అని తనకి డ్రెస్ చేంజ్ చేయమని శ్వేతకి చెప్పి బయటకు వెళ్తాడు. అదేంటి నన్ను అడగట్లేదు. తన పాటికి తను చెప్పి వెళ్ళిపోయారు అని అంటుంది రాశి శ్వేతతో. ఎందుకంటే నువ్వు తన సొంతం అని అనుకుంటున్నాడు కాబట్టి అన్నది శ్వేత. రాశి ఆ మాట విని అంటే ఏంటి అన్నది. నీకే తెలుస్తుందిలే అని. అయినా నీ అమాయకత్వం చూస్తే నాకే ముచ్చటేస్తుంది. వాడైతే ఎత్తుకుపోతాడు. తనతో పాటుగా నిన్ను. నీకు తెలుసా? నిన్ను మావాడు తప్ప ఏ మగాడు తాకలేడన్నది శ్వేత. అదేంటి? అని అడుగుతుంది రాశి. మరి లేకపోతే సీనియర్ సర్జన్స్ ఉన్నారిక్కడ. కానీ నన్ను రప్పించాడు. బయట డాక్టర్ చెప్పాడు. మేం చేస్తామంటే తను తప్ప ఎవరు టచ్ కూడా చేయడానికి వీల్లేదు అని అన్నాడట వాడు. ఓకే పద వెళ్దామని అంటూ ఒక్క నిమిషం అంటూ బయటికి వెళ్ళింది. తను వెళ్ళగానే పద అంటూ అమాంతంగా ఎత్తుకున్నాడు అమర్ రాశిని. రాశి అలాగే చూసింది. కానీ విచిత్రంగా అలాగే నిలబడ్డాడు. ముందుకి వెళ్ళకుండా తననే చూస్తున్నాడు అమర్. ఏమైంది? అని అడిగిద్ది. చాలా బాగున్నావు అని నవ్వాడు. థాంక్స్ అన్నది. అయినా కదలకపోయేసరికి అతని వంకే తీక్షణంగా చూసింది. అమర్ చిన్న నవ్వుతో అప్పుడు ఏం చెప్పాను నీకు? అని అడిగాడు. రాశికి అర్థమైంది. మొహమాటం అడ్డొచ్చినా తప్పదు అని అతని మెడ చుట్టూ చెయ్యి వేసింది. అతను సంతోషంగా కారులో కూర్చోబెట్టాడు ఆమెను. 5 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోయారు. టైం 11 అవ్వడంతో పెద్దగా ఆ టైంలో రెస్టారెంట్లు తీయరు కాబట్టి ముందే చెప్పడంతో ఇంట్లోనే చాలా రకాల వంటలు, వెజ్ ఏర్పాట్లన్నీ కూడా వేడివేడిగా ఉన్నాయి. సోఫాలో కూర్చొని అమర్ రాశికి తన చేత్తోనే తినిపించాడు. అదంతా కొత్తగా ఉంది. రాశికి సంతోషంగా కూడా ఉంది. ఇది కేవలం ఇప్పటికి రాశి. తర్వాత ఇలాంటి ఆదరణ దొరకదని తన మెదడు ఎంత చెప్తున్నా కూడా తన మనసు వినట్లేదు. ఇప్పుడైతే దొరికిందిగా అంటూ మారం చేసేసింది. అప్పుడే వచ్చిన శ్వేతని చూసి ఇబ్బందిగా అనిపించింది రాశికి. అమర్ అలా గోరుముద్దలు తినిపించడం అది శ్వేత ముందు షైగా ఫీల్ అయింది. శ్వేత అర్థం చేసుకొని నచ్చిందా మా ఇల్లు నీకు అని అంటూ మాట్లాడించింది తనని ఫ్రీ చేయాలని. చాలా బావుంది అన్నది రాశి. మనది ఇంతకన్నా చాలా బావుంటుందన్నాడు అమర్. మీది యుఎస్ఏ కదా అన్నది రాశి. మీది కాదు మనది. ఇద్దరం అక్కడే. మన ఇల్లు, ప్యాలెస్, మన రూమ్ ఇంకా బావుంటుంది. రేపు మనకు పుట్టే పిల్లలకు కూడా సెపరేట్ రూమ్స్ ఉంటాయి అని అన్నాడు. ఆ మాటలకి రాశికి ఒక్కసారిగా పొలమారింది. శ్వేత
నీళ్లు తాగించింది. అమర్ తన తలపై మెల్లిగా తట్టాడు. ఏంటండి మీరు ఊరుకుంటుంటే పెళ్లి పిల్లలంటున్నారు? ఇంతకీ మా ఇంటికి నన్ను పంపరా? అన్నది రాశి కంగారుగా. అమర్, శ్వేత ఇద్దరూ నవ్వేశారు. ఆ నవ్వును చూసి ఆట పట్టించారా అని అడుగుతుంది రాశి. అమర్ తన ప్లేట్‌ని పక్కన పెట్టి హ్యాండ్ వాష్ చేసుకునొచ్చి రాశిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. అతను చేసిన దానికి ఏం చేస్తున్నారు మీరు అంటూ లేవబోయింది. కానీ అమర్ తనని లేవనివ్వలేదు. అమర్ రాశి షోల్డర్‌పై తలానించి నాకు నాంచడం రాదు రాశి. ఏదైనా సరే నువ్వు నాకు కావాలి. రాశి నువ్వు ఒప్పుకున్నా లేకున్నా నా ఫస్ట్ కిస్ కూడా అయిపోయింది. నువ్వు నన్ను ఇగ్నోర్ చేయకు. ఇంకోటి నాకు కోపం ఎక్కువ. నిన్ను కొట్టినప్పుడు అర్థమయ్యే ఉంటుంది ఆ విషయం. నాకు ప్రేమ కూడా ఎక్కువే. అది కూడా తెలిసే ఉండాలి ఈ పాటికే నీకు. తెలియంది నా ఫీలింగ్స్. చూడు నాకు ఏదొచ్చినా కూడా ఆగలేను. కానీ నా భార్య కోసం ఇప్పటిదాకా ఆగాను. ఇక నువ్వు వచ్చేసావు. ఆపుకోవాల్సిన పని లేదు. సో రెడీగా ఉండు. నన్ను జీవితాంతం నువ్వు భరించాల్సిందే. అంతే. సరే పద లేటవుతోందన్నాడు అమర్ టాపిక్ మారుస్తూ. అదేంట్రా? నీకు తన ఫీలింగ్స్‌తో పని లేదా? అన్నది శ్వేత. శ్వేత అంటూ ఏదో చెప్తున్నా అమర్‌ని ఆపి చూడు ఎప్పుడూ నువ్విలా బిహేవ్ చేయలేదు. నాకు తెలుసు అండ్ అర్థమవుతోంది కూడా. తను నీకు నచ్చింది. అలా అని నువ్వు తప్పు చేస్తున్నావని అనట్లేదు. నేను ఇంకా చెప్పాలంటే నాకు గర్వంగా ఉంది. నీలాంటి ఫ్రెండ్ నాకు ఉన్నందుకు. ఒక అమ్మాయిని కాపాడావు. ఇంకా తనని అలాంటి సిట్యుయేషన్‌లో కూడా నువ్వు ప్రేమించావు. ఆ అమ్మాయి ఎందుకు నీకు నచ్చిందో నాకు తెలియదు కానీ అదృష్టవంతురాలు. అది మాత్రం నిజం. నువ్వు చెప్పే తీరులో కూడా తను నాది అన్నట్లుగా ఉంది. మనది అన్నాక అడగడం ఎందుకు అన్నట్లుగా ఉంది. ఏది అడిగే పని లేదు. తను నీ సొంతం అనుకుంటున్నావు. తన దగ్గర నువ్వు నీలా ఉంటున్నావు. ఉండాలి కూడా. అయితే కనీసం తనకు కూడా అవే ఫీలింగ్స్ ఉన్నాయా లేదా అని అడిగావా? ఈవెన్ ప్రపోజ్ అయినా చేశావా? పోనీ నువ్వెందుకు తనను అడగట్లేదు చెప్పు. ఒకవేళ నువ్వు నచ్చలేదేమో, కాపాడినందుకు నీకు గౌరవం ఇస్తుందేమో ఆలోచించు. కానీ ఎలా? ఇలా నువ్వే డిసైడ్ అయిపోతావని అడిగింది శ్వేత. తను ఇంత మాట్లాడినా అమర్ రియాక్ట్ అవ్వకపోగా నవ్వడం చూసి ఏమైంది? నేనింత సీరియస్‌గా మాట్లాడుతుంటే ఏం మాట్లాడవు. పైగా అదేంట్రా అంటే నవ్వుతున్నావన్నది ఆవేశంగా శ్వేత. అమర్ శ్వేత దగ్గరికి వాటర్ తెచ్చి ముందు తాగు అంటూ గ్లాస్‌ని శ్వేత చేతిలో పెట్టాడు. స్మైల్ చేస్తూ ఏంట్రా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? అని అడిగింది శ్వేత. అదేం లేదులే. ఇప్పటికే ఎప్పటికీ ఒకటే చెప్తున్నా విను. తను నాది. నా కోసమే కన్నది మా అత్త అంతే. నేను ఫిక్స్ అంటూ రాశి వైపే చూడగా రాశి మాత్రం నా గురించి కాదేమో అన్నట్టుగా ఏదో మూవీ క్లైమాక్స్ చూస్తున్నట్టుగా చూస్తూ కనిపించింది. అంతే గట్టిగా పడి పడి నవ్వేశాడు అమర్. శ్వేతకి ఏమీ అర్థం అవ్వకపోగా తన నవ్వుతో పిచ్చెక్కి చేతిలో ఉన్న నీళ్ళని గడగడా తాగేసింది. కాసేపటికి అమర్ తన నవ్వుని కంట్రోల్ చేసుకోవడంతో శ్వేత మాట్లాడుతూ అమర్ ఇది నువ్వేనా? అసలు లేదా ఇంకెవరైనానా? నా పాటికి నేను వాగేస్తున్నా. నువ్వేమో నీ పాటికి నువ్వు నవ్వుతున్నావు. బ్లష్ అవుతున్నావంటూ బిక్కమొహం వేసుకుంది. అమర్ శ్వేత దగ్గరికొచ్చి సో సారీ అన్నాడు. వాళ్ళని అలాగే చూస్తూ కూర్చున్న రాశి మాత్రం అమర్ ఏం చెప్తాడా అన్నట్టుగా చూస్తూ ఉంది. శ్వేత బేలగా ప్లీజ్ అమర్ అన్నది. ఓకే ఓకే అంటూ నీకు ఆన్సర్ కావాలి రైట్? ఇప్పుడే చెప్తా. లేదు లేదు చూపిస్తా అన్నాడు అమర్. ఆ! ఆ మాటకు కొంచెం రిలాక్స్ అయింది శ్వేత. అమర్ రాశి పక్కన శ్వేత ఎదురుగా కూర్చున్నాడు. హాస్పిటల్ ముందు నేను నీ ముందే ఇన్స్‌పెక్టర్‌తో మాట్లాడాను కదా! నువ్వు విన్నావుగా అన్నాడు అమర్. ఆ! విన్నాను. వాళ్ళకి కూడా అక్కడేగా ట్రీట్మెంట్ ఇచ్చారు. అయినా నేనడిగిందేంటి? నువ్వేం చెప్తున్నావు అమర్? అన్నది శ్వేత. సరేలే లేటవుతోంది. ఒక 30 మినిట్స్‌లో వచ్చేస్తాను. తనని డ్రాప్ చేసి ఓకేనా? అన్నాడు అమర్. అమర్ అదేంట్రా నీ ఆన్సర్ చెప్పలేదు నాకు అంటుంది శ్వేత. గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి ఇప్పుడు నీకు ఆన్సర్ కావాలి అంతేనా? నువ్వు ఒక అమ్మాయివి కాబట్టి నీకర్థమయ్యేలా ఇప్పుడే ఇక్కడే చెప్పేస్తా. లేదు లేదు చూపిస్తా. తన ఆన్సర్ కూడా నీకే తెలిసేలా చేస్తా అంటూ ఆగి సారీ అంటూ మొహం బతిమిలాడినట్టుగా పెట్టి చూడ్డానికి నీకిబ్బందిగా ఉన్నా ఇంకోలా నాకు చెప్పడం రాదు అంటూ పక్కనే ఉన్న రాశిని పైకి ఒదిగి గాఢంగా ముద్దు పెట్టాడు అమర్. ఎదురుగా చూస్తున్న శ్వేతకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. రాశి మాత్రం ఒక క్షణం షాక్‌లో ఆ తర్వాత కదలకుండా ఏం పట్టనట్టుగా అమర్‌ని నెట్టాలని కూడా మర్చిపోయింది. ఒక నిమిషం తర్వాత రాశిని వదిలి రాశి వైపే చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు. రాశికి ఆ ముద్దులో కోరిక కన్నా ప్రేమే ఎక్కువగా తెలియడంతో ఆ తన్మయత్వంలోనే ఉండిపోయింది. శ్వేత వైపే నవ్వుతూ చూసి అర్థమైందనుకుంటా నీకు అని అంటూ కార్ కీస్ కోసం రూమ్‌కి వెళ్ళిపోయాడు అమర్. శ్వేత తేరుకొని వాటర్‌ని గడగడా తాగి రాశి పక్కకెళ్ళి కంగ్రాట్స్ అంటూ ఊపేస్తోంది తనని. శ్వేత ఆనందంగా. అప్పటికి తేరుకుంది మన రాశి తల్లి. ఏ ఎందుకు? అని ముక్కలు ముక్కలుగా అడిగింది రాశి అయోమయంగా. ఎందుకంటావేంటే? ఇద్దరూ లవ్‌లో పడ్డారుగా అన్నది శ్వేత. లవ్వేంటండి? అయినా అమర్ గారు ఏదో చెప్తా అన్నారుగా! మరి అలా ఎలా వెళ్ళిపోయారేంటి? అని అంది అమాయకంగా అడుగుతూ. శ్వేత చిన్నగా నవ్వుతూ రాశి
నీకోటి చెప్పాలి. మనం హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నీపై అటాక్ చేసిన వారు, వాళ్ళని అరెస్ట్ చేసిన పోలీసులు కూడా వచ్చారు తెలుసా? అప్పుడు నాకు తెలిసిందేంటంటే, నీ చెయ్యి పట్టుకోవాలని చూసినోడికి చెంప వాచి పండ్లు ఊడిపోయాయి. నిన్నేదో చెయ్యాలని అనుకున్నోడు వాడి ప్రైవేట్ ప్లేస్‌లో కొట్టావు. లేదు లేదు అది తన్నడం, మిగతా వాళ్ళ కంట్లో దుమ్ము కొట్టావు కదా! అన్నది శ్వేత. ఆ! అవునండి. కానీ ఏం లాభం? నేనెన్ని చేసినా వాళ్ళు నన్ను వెంబడించడం ఆపలేదుగా. నిజానికి ఎవరైనా ఆ పాటికి వదిలేయాలి కానీ అదేంటో ఏం అర్థం అవ్వట్లేదన్నది రాశి టాపిక్‌ని డైవర్ట్ అవుతుందని గ్రహించి. సరే సరే వదిలేయ్ ఆ విషయం. నాకు ఓ విషయం చెప్పు అంటుంది శ్వేత. ఏంటండి అది? అని అడిగింది రాశి. రాశి మా వాడంటే నీకు ఇష్టం కదా! అన్నది సాగదీస్తూ శ్వేత. ఆ! అదేం లేదండి తడబడుతూ అన్నది రాశి. అవునా! అంటూ దీర్ఘం తీస్తూ నమ్మానులే అన్నది శ్వేత. నవ్వుతూ నిజమే అండి అన్నది. మళ్ళీ రాశి ఏయ్! ఆపుతావా? ఎవరికి చెప్తున్నావు? సరే ఆ రౌడీల నేను చూశాను. వాళ్ళకేమైందో నాకు తెలుసు. నువ్వు వాళ్ళని అంతగా అడ్డుకున్నావు. మరి మా వాడిని ఏమనట్లేదు ఏంటి? వాడు నిన్ను అయ్యో! అంటూ బ్లష్ అవుతూ, అంటూ నిన్ను హగ్ చేసినా, కిస్ చేసినా, లిఫ్ట్ చేసినా, ఆఖరికి నీ చెంప వాయగొట్టినా నువ్వు ఊరుకున్నావు. ఎందుకు? అంటున్న శ్వేత వైపే చూస్తూ తడబాటుతో రాసి ఏదో అనేంతలో షాక్‌లో ఊరుకున్నానంటావు. అంతేనా? అని అన్నది శ్వేత. ఆ! అవును అన్నది. సరే ఫస్ట్ టైమ్ షాక్‌లో ఉన్నావు. ఓకే. మరి సెకండ్ టైమ్ హగ్‌కి, కిస్‌కి ఎందుకు వాడిని ఆపలేదు? రాశి దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే తనకు కూడా తెలియదు. రాశి మొహం చూస్తూ శ్వేత ఇక వాడు నిన్ను వదలడు. ముచ్చటగా మూడోది పెట్టేశాడు. లిప్‌పై కాకపోయినా ఎక్కడో ఓ చోట పెట్టేస్తాడు అని అన్నది. కొంటెగా శ్వేత. పెట్టేశాడు కూడా అన్నది ఏదో ఆలోచిస్తూ. రాశి ఎక్కడ అని లో వాయిస్‌లో శ్వేతని అడిగింది. ఇక్కడ అంటూ తన నుదుటిపై వేలుతో చూపిస్తూ తనేం చెప్పిందో అర్థమై శ్వేత వైపు ఒక వెకిలి నవ్వు నవ్వుతూ తనను ఫేస్ చేయలేక తలదించేసింది రాశి. శ్వేతకి రాశిని చూస్తుంటే ముచ్చటేసింది. అప్పుడే వస్తున్న అమర్‌ని చూస్తూ రాశి అమర్‌ని మిస్ అవ్వొద్దు. బాగా ఆలోచించుకో. ఆల్రెడీ వాడికి పడిపోయావు. యాక్సెప్ట్ చేసింది నీ మనసు. అందుకే వాడేం చేసినా ఏమీ అనలేకపోతున్నావు. కానీ నీకు అర్థం అవ్వలేదు. అది వాడికి అర్థమయ్యింది. అందుకే వాడు తనకు నచ్చినట్టుగా నీ దగ్గర ఉంటున్నాడు. వాడెప్పుడూ పప్పు సుద్ద. రొమాంటికే తెలీదు అనుకునేవాళ్ళం మేమంతా. కానీ నీ విషయంలో చూస్తే అర్థమైపోయింది. నాకు షాకింగ్‌గా కూడా ఉంది అని అన్నది శ్వేత. శ్వేత రాశిని డ్రాప్ చేసొస్తా లేటయింది. అప్పుడే 1:00 అయింది. అయినా ప్రణవ్ కనిపిస్తలేడు. ఎక్కడ? అన్నాడు అమర్. ఆయనకి రేపు మార్నింగ్ సర్జరీ ఉంది. అందుకే రాలేదు. ఆఫ్టర్‌నూన్‌కి ఉంటాడు మనతో అన్నది శ్వేత. సరే బాయ్ అన్నాడు అమర్. రాశి దగ్గరగా వెళ్లి హగ్ చేసుకొని మళ్ళీ కలుద్దాం రాశి వెళ్ళిరా. వీడి గురించి చాలా మాట్లాడాలి. ఓకేనా? బాయ్ అన్నది శ్వేత. సరే అండి. వెళ్ళొస్తా అని ముందుకు వెళ్ళబోయింది. అమర్ ఆపి లిఫ్ట్ చేశాడు రాశిని. అయ్యో! నాకిప్పుడు బానే ఉందండి అంటూ ముక్కలుగా చెప్పింది. రాశి మాటలేవీ పట్టనట్టుగా సరిగ్గా పట్టుకో అని ఓ లుక్ ఇచ్చాడు. ఆ లుక్‌తో అమర్ చుట్టూ చెయ్యి వేసి పట్టుకుంది. తన మెడ చుట్టూ అల్లుకున్న రాశిని చూస్తూ అంత బావుంటే చిన్నప్పటి నుంచే నిన్ను ఇలానే మోసేవాణ్ణి అనుకున్నాడు మనసులో. ఇప్పటికి ఏం కాలేదులే. ఇకపై మోస్తాను అనుకుంటూ సంతోషంతో బయలుదేరాడు. మాటల్లో పడి అడ్రస్ చెప్పడం మర్చిపోయా అంటూ, అయినా కరెక్ట్‌గా వెళ్తున్నారని అంటూ అడ్రస్ చెప్తుంది రాశి. తనకి అడ్రస్ తెలిసినా రాశిని వారించలేక ఊరుకున్నాడు. వీధి చివర రాగానే ఇక్కడ ఆపండి. అదిగో ఆ కనిపించేది మా ఇల్లు అంటూ చూపిస్తుంది రాశి. అమర్ మాత్రం ఆమె ఆపమన్న చోట ఆపకుండా నేరుగా ఇంటి ముందే ఆపాడు. అయ్యో! ఏంటండి ఇది? అంటూ భయంతో షివరవుతోంది. అది చూసి అమర్ తన వైపుకు వంగి లిప్ పైన చిరుముద్దిస్తాడు. ఆ ముద్దుకి కొద్దిగా సిగ్గుతో కూడిన నవ్వు విరుస్తుంది రాశి పెదాలపై. రాశి వైపు వెళ్లి కార్ డోర్ ఓపెన్ చేసి మళ్ళీ ఎత్తుకున్నాడు. ఈసారి షాక్‌తో పాటు భయం కూడా ఎక్కువయింది. రాశికి సరిగ్గా పట్టుకోకపోతే అందరి ముందు ముద్దు పెట్టేస్తా. అది కూడా లిప్స్ పైనే అన్నాడు. అమర్ దెబ్బకి మళ్ళీ మంచిగా పట్టుకుంది. రాశి చిన్నగా నవ్వుకొని ఇంట్లోకి నడిచాడు. ఇంట్లో అప్పటికే యుద్ధం ముగిసినట్టుంది వాతావరణం. వీళ్ళు లోపలికి వెళ్లడంతో అందరూ నోరెళ్లబెట్టారు. రాశిని జాగ్రత్తగా కుర్చీలో కూర్చోబెట్టగా అంతలో ఒకడు ముందుకొచ్చి రాశిని ఫోర్స్‌గా కొట్టబోయాడు. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.